నిజంగా సూర్య ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడక్క. మీనాక్షి ఎవరో నీకు తెలీదు. ఏమైంది మీనాక్షి గారు? ఏముంది, సేమ్. బావ ఫోన్ స్విచ్ ఆఫ్. మీనాక్షి గారు, మీ బావగారు ఏదో పనిలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. తర్వాత ట్రై చేయండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. మీనాక్షి గారు, చెప్పండి శ్రవణ్ గారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీరు నా కాబోయే శ్రీమతే కదా? అవును. మీరు నా కాబోయే శ్రీమతి అయినా నేను మిమ్మల్ని గారు అని పిలవాల్సి వస్తుంది. అయితే గారు తీసేయండి. మీనాక్షి, చెప్పండి. మీనాక్షి గారు, మీరు బాగా రిజర్వ్డ్గా ఉంటారు. Oh baby, I'm in love. Oh girl, I'm shining like the star above. Right now I'm feeling like you're making me crazy 'cause I'm falling in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you will ever know. I can never ever let you go. అయ్యో సారీ మీనాక్షి, ఐఎమ్ రియలీ సారీ. సారీ మీనాక్షి. ఇట్స్ ఓకే. ఈ శ్రావణ్ గాడు మీనాక్షికి దగ్గరవ్వటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ రోజు ముట్టుకుంటాడు, రేపు ముద్దంటాడు, ఎల్లుండి బెడ్ అంటాడు. శ్రావణ్ బాబు నేను ఊహించినంత అమాయకుడేం కాదు. పెళ్లి కాకుండానే మీనాక్షిని నో, విన్ని కట్ చేయాలి, కట్ చేయాలి. మీనాక్షి, నేను కూడా నీ పక్కన కూర్చోవచ్చా? కూర్చోండి. మన ఇద్దరిని కలిపి ఇలా ఒక ఫోటో తీయనా? అలా ఫోటోలు దిగకూడదు. ఇలా ఫోటోలు దిగకూడదు. ఏం లేదు, పెళ్లికి ముందే ఇంత అన్యోన్యంగా ఉంటే దిష్టి తగులుతుందేమోనని, అందుకని కొంచెం తగ్గించండి. ఛ, ఇదొకటి పానకంలో పుడకలాగా మధ్యలో వచ్చి చచ్చింది. అవును మీనాక్షి, నువ్వు వరదకి ఏదైనా పనప్ప చెప్పావా? అర్జెంటుగా నిన్ను కలవాలని నీకోసం వెతుకుతున్నాడు. అయ్యో మర్చిపోయినా అనసూయ. సారీ అండి, నేనిప్పుడే వస్తాను. మా అనసూయ అంతవరకు మీ కంపెనీ ఇస్తుంది. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. అన్నయ్య గారు, మీనాక్షిని బాగా లవ్ చేస్తున్నట్టున్నారు. అఫ్ కోర్స్, మీనాక్షి ఈజ్ మై హార్ట్. అయినా ఇంకా మీనాక్షి ఏంటి? నా కాబోయే భార్యను లవ్ చేస్తున్నాను. అన్నయ్య గారు, నిశ్చితార్థం అయిపోగానే పెళ్ళైనట్టు కాదు. నిశ్చితార్థం తర్వాత కూడా ఆగిపోయిన పెళ్లిళ్ళు కొన్ని వందలున్నాయి. అంతెందుకు,
పెళ్లి కూతురు మెడలో మూడో ముడి పడబోతోంది అన్న టైంలో కూడా ఆగిపోయిన పెళ్లిళ్ళు కొన్ని లక్షలున్నాయి. కలికాలం కదా అన్నయ్య గారు, బ్రహ్మంగారు చెప్పారు కదా, అందుకని మీనాక్షి మీద ఎక్కువ ప్రేమని పెంచుకోవద్దు. ఒకవేళ రేపు ఏయ్! ఐఎమ్ సారీ. సారీ సిస్టర్. అన్నయ్య గారు, నేనేదో సరదాగా అంటే ఈ మాత్రానికే. సరదాగా అన్నా సరే నేను భరించలేను. మీనాక్షి నాది, నాది. మీనాక్షి నా ప్రాణం. అన్నయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీనాక్షి మీ ప్రాణమని నాకు తెలీదా? 200% మీనాక్షి మీదే. మంచి కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అన్నయ్య. వీడికి మీనాక్షి ప్రాణం అంట, ప్రాణం. ఒరే పిచ్చోడా, ఇక్కడ అరుంధతి రంగంలో ఉంది. ప్రాణాలు తోడేయగలదు, ప్రాణాలు తీసేయగలదు. ఇక్కడ అందరూ అరుంధతి అనే పాముకి పాలు పోసి పెంచుతున్నారా? పాపం పిచ్చలేఖ్య, అదే మీ అక్క. అక్క నువ్వు నా ఇంటికి రావాల్సిందే అని బతిమాలి మరీ అరుంధతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అది కాటు వేయడానికి రెడీగా ఉంది. మీరంతా కాటుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఈ అనసూయ చూపుల్లో ఏదో తేడా ఉంది. పైగా వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నాను? ఎక్కడా? ఏమైనా సరే ఈ అనసూయ నువ్వు కంట కనిపెడుతూనే ఉండాలి. Oh baby, I'm in love. Oh girl, I'm shining like the star above. Right now I'm feeling like you're making me crazy cause I've fallen in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you will ever know. I can never ever let you go. నా డార్లింగ్ని టచ్ చేశాను. ఈ చేత్తోనే నా డార్లింగ్ని టచ్ చేశాను. ఐ లవ్ యూ మీనాక్షి. చూడండి, మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీకు తెలుసు, సూర్య ఈ కంపెనీలో ఒక సామాన్యమైన వర్కర్గా జాయిన్ అయ్యి చాలా సిన్సియర్గా పనిచేసేవారు. ఇలాంటి సిన్సియర్ వ్యక్తి సేవలు మన కంపెనీకి చాలా అవసరం. అందుకే ఇతన్ని ఆహ్వానించాను. సూర్య దగ్గర మాట తీసుకుని మరీ ఈ పోస్ట్కి ఒప్పించాను.
తెలుసు, సూర్య నేను లైఫ్లో పార్ట్నర్స్మే. అలాగే వేరువేరుగా ఉంటున్న సంగతి కూడా మీకు తెలుసు. కానీ ఈ బిజినెస్లో మాత్రం పార్ట్నర్స్గా కలిసి పనిచేయాలనుకుంటున్నాము. సో అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నాతో పాటు పార్ట్నర్గా ఉండడానికి అంగీకరించిన సూర్యకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్. సూర్య అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య భర్త అనే సంగతి పక్కన పెడితే, ఒక వర్కర్గా తన పనిని తను ఎంత సిన్సియర్గా చేస్తాడో మీ అందరికీ తెలుసు. తనకి వర్క్ తప్ప మరో ధ్యాస ఉండదు. అలాంటి వ్యక్తి కంపెనీ బాధ్యతల్లో భాగస్వామైతే బావుంటుందని నాకు అలేఖ్యకి అనిపించింది. సూర్యతో మాట్లాడడం, తను ఒప్పుకోవడం జరిగింది. వాస్తవానికి సూర్యకి ఇంత పెద్ద పోస్టులో ఉండటం ఇష్టం ఉండదు. అలేఖ్య బలవంతం మీద, నా బలవంతం మీద ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా ఒంటి మీద డ్రెస్ మారిందంతే, మనసు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ సూర్య ఎలాంటి పోస్ట్లో ఉన్నా అది మీకు ఉపయోగపడేది, కంపెనీకి ఉపయోగపడేది మాత్రమే చేస్తాడు. నా భార్య అలేఖ్య ఎలా అయితే మిమ్మల్ని వర్కర్స్లా కాకుండా సొంత మనుషుల్లా ఏ లోటు రాకుండా చూసుకుంటుందో, నేను మిమ్మల్ని అలాగే చూసుకుంటాను. ఓకే, ఇక మీరు మీ పనులు చేసుకోండి. రా సూర్య. మేనేజర్ గారు, సూర్య ఈ పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి నీ సీట్లో నువ్వు కూర్చో. సైన్ చేయకపోతే కూర్చోనివ్వా? సూర్య, అలీకి చెప్పినట్టు చెయ్యి. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ గారు, ఇక మీదట కంపెనీకి సైకిల్ మీద రావటం కుదరదు. మీకోసం కంపెనీ కార్ ప్రొవైడ్ చేస్తుంది. మర్చిపోయి సైకిల్ మీద వచ్చేకండి. కంగ్రాట్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ పార్ట్నర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అలేఖ్య. థ్యాంక్స్ అక్క. మావయ్య గారు, అలేఖ్యకి నాకు పెళ్లి జరిపించాలనుకున్నది మీరే. నేను సిన్సియర్గా వర్క్ చేస్తానని మా పెళ్లి జరిపించి కంపెనీ బాధ్యతలు నాకు అప్పచెప్పాలనుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతల్ని మీ అమ్మాయితో కలిసి పంచుకోబోతున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. సూర్య, మీ మావయ్య గారు కూడా మీ ఇద్దరి పార్ట్నర్షిప్ ని ఆశీర్వదించారు. చూడు, పువ్వు పడింది. శుభం. లైఫ్ పార్ట్నర్స్ గా కలిసి జీవించడానికి మీ మనసులు ఒప్పుకోలేదు, కానీ బిజినెస్ పార్ట్నర్స్ గా కలిసి ఉండటానికి మాత్రం మీ మనసులు అంగీకరించాయి. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు
మీ జీవితంలో మర్చిపోలేని రోజు. అవునక్క, నిజమే. నేను మర్చిపోలేని రోజు. సూర్య నా మెడలో తాళి కట్టి భాగస్వామి అయినప్పుడు పొందిన ఆనందం కంటే ఇలా భాగస్వామి అయినప్పుడే ఎక్కువ ఆనందం పొందుతున్నాను. ఓకే అలేఖ్య, ఓకే సూర్య, మీ ఇద్దరూ కలిసి ఈ కంపెనీని ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. కూర్చోండి సార్. నా మాటని గౌరవించి ఇంత పెద్ద బాధ్యతను తీసుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సూర్య. నా భార్య కళల్లో ఆనందం చూడటం కోసం ఏదైనా చేస్తాను. ఒకే ఇంట్లో కలిసి ఉండటం తప్ప. ఐశ్వర్య, నీకు తెలియకుండానే నువ్వు భయంకరమైన ఊబిలోకి దిగబడిపోయే ప్లాన్తో ఇక్కడికొచ్చాను. దాంతో నువ్వు గిలగిలలాడిపోతావు. ట్విన్ సిటీ సిస్టర్స్ కింద భూమి ఊగుతుంది. కాస్కో ఐశ్వర్య, కాస్కో. అక్క, నువ్వొచ్చేసేపు అయిందక్క? నేనొచ్చి చాలాసేపు అయింది. వచ్చినప్పటి నుంచి సాత్విక్ని చూస్తున్నాను. సాత్విక్ మనసు ఎటో వెళ్ళిపోతోంది వస్తుంది, వెళ్ళిపోతోంది వస్తుంది. అవునక్క, ఈ మధ్య సాత్విక్ ఇలాగే ఉంటున్నాడు. ఐశ్వర్య, అయితే సాత్విక్ మనసులో ఏముందో మనం రాబట్టాలి. నిజమే అక్క. సాత్విక్ ప్రాబ్లం ఏంటో కనిపెట్టి సాల్వ్ చేస్తేనే గాని పూర్తిగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. సరే పద.
మీరొచ్చి ఎంతసేపు అయింది సిస్టర్స్? మేమొచ్చి చాలాసేపు అయింది గాని నువ్వు కూర్చో. సాత్విక్, ఇప్పటి వరకు నీ మీద అనుమానం ఉందంతే. కాని అరుంధతక్కొచ్చాక, అరుంధతక్క నిన్ను చూశాక కన్ఫర్మ్ చేసుకున్నాను. యు గాట్ సమ్ ప్రాబ్లం. వాట్ ఈస్ దాట్? నోనో, నాకేం ప్రాబ్లం లేదక్కా. సాత్విక్, డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్. సంథింగ్ ఈస్ దేర్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. చెప్పరా పాతాళ భైరవి పాపం పసివాడా. ఈ అరుంధతి ఒక స్కెచ్ వేసుకుని మరీ ఇక్కడికొచ్చింది. చెప్పరా, చెప్పు. అక్క, మర్చిపోయాను. ఒకసారి నాకు సంతోష్కి మనోడొక విషయం చెప్పాడు. ట్రైన్లో ఒక అమ్మాయి పరిచయం అయిందట. ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసం సాత్విక్ సంతోష్లు కొన్నాళ్లు తిరిగారు. ఏం సాత్విక్, ఆ అమ్మాయి నీకు దొరకలేదా? చెప్పు సాత్విక్. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించిన మాట నిజం. ఆ విషయం ఐశ్వర్యకి తెలిసిన మాట నిజం. ఆ అమ్మాయి విషయం ఒక కొలిక్కి రావాలి కదా. తన్ని కనిపించిందా? కనిపించింది. మాట్లాడేవా? మాట్లాడాను. ఏమంది? మళ్ళీ నేనే వద్దనుకున్నానక్క. ఐశ్వర్య, గాఢంగా ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి ఎప్పుడొద్దనుకుంటాడు? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడే కదా. కరెక్టే. మన సాత్విక్ కూడా ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం వచ్చుంటుంది. అవునక్క, అందుకే వర్క్ మీద సగం మైండే పెడుతున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు మాకు చెప్పి తీరాలి. నువ్వు మా ముగ్గురు అక్కలకి ముద్దుల తమ్ముడివి. నీకు ప్రాబ్లం అయితే అది మాకు ప్రాబ్లం కాదా? చెప్పు సాత్విక్. ప్రేమించడం గొప్ప కాదు సాత్విక్, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప. నీ ఎదురుగా నీకు 2 అక్కలున్నారు. ఈ అక్క ప్రేమించిన వాణ్ణి దక్కించుకోలేక వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రేమలో ఫెయిల్ అయితే కలిగే బాధేంటో ఐశ్వర్యకి బాగా తెలుసు సాత్విక్. అందుకే నువ్వు మొదట ప్రేమించాను అని చెప్పగానే నేను అభ్యంతరం చెప్పాను. తర్వాత సంతోష్ చెప్పాక నీ విషయంలో నేను కన్విన్స్ అయ్యాను. నేను ప్రేమించిన వ్యక్తి దూరంగా ఏ ఊరో వెళ్ళిపోయాడనుకో, ఆ బాధ వేరేలా ఉండేది. కానీ నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు. ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితే రేపు నీకు రాకూడదు సాత్విక్. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఐశ్వర్య, సాత్విక్కి కాన్ఫిడెన్స్ రావాలంటే ఒకటి చెయ్యాలి. ముందు సాత్విక్ చేయి తీసుకో. మాటివ్ ఐశ్వర్య. సాత్విక్, నీ ప్రేమలో జెన్యూనిటీ ఉంటే, నిజాయితీ ఉంటే, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయినైతే నువ్వు ప్రేమించావో ఆ అమ్మాయినే తెచ్చి ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి జరిపిస్తాను అని సాత్విక్కి మాటివ్ ఐశ్వర్య.
సాత్విక్, అక్క, నువ్వేం కంగారు పడకు సాత్విక్. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా ఎవరైనా సరే ఆ అమ్మాయిని తెచ్చి నీకిచ్చి పెళ్లి చేసి తీరుతాను. నేను ఈ ఐఎస్ కంపెనీలో అడుగుపెట్టింది ఎందుకే ఐశ్వర్య? నువ్వు సాత్విక్కి మాటిచ్చేలా చేయడానికి. అక్కడ స్వామిమలై నాయకర్కి శ్రావణ్ మీనాక్షిల పెళ్లి విషయంలో పరువు పోయే పని ఏది జరగనివ్వను అని అలేఖ్య ప్రామిస్ చేసింది. ఇక్కడ నువ్వు సాత్విక్ ప్రేమించిన అమ్మాయి మీనాక్షిని తెలియక సాత్విక్ ప్రేమని గెలిపిస్తానని మాటిచ్చావు. చాలు, నాకిది చాలు. మీకు తెలియకుండానే మీ మధ్య వార్కి పునాది వేసేశాను. మీ ఇద్దరి మధ్య కోపం బద్దలవ్వడానికి ఆల్రెడీ టైం బాంబ్ ఫిక్స్ చేసేశాను. అదెప్పుడో పేలుతుంది. దాంతో ఈ భాగ్యనగరపు సిస్టర్స్ గర్జించే శివంగులై కొట్టుకు చస్తారు. నేను వేసిన ప్లాన్లో అక్కడ అలేఖ్య నాకు దొరికిపోయింది, ఇక్కడ నువ్వు నాకు దొరికిపోయావు. మీ ఇద్దరి చేత ఇలా చేయించిన ఈ అరుంధతి మాత్రం ఎప్పటికీ దొరకదు. ఏంటి సాత్విక్, ఇంకా అలాగే చూస్తున్నా? ప్రామిస్ చేశాను కదా. అందుకే భయమేస్తుందక్క. ఇప్పటివరకు ప్రేమ దూరమైందనే బాధ మాత్రమే ఉండేది. దాన్ని మర్చిపోవడానికి నేను పడే బాధ మాత్రమే ఉండేది. కానీ నువ్విలా ప్రామిస్ చేశాక నాలో భయం పట్టుకుందక్క. భయం పట్టుకుంది. నువ్వేం భయపడకు సాత్విక్. ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఢిల్లీకి రాజులైనా గల్లీకి రారాజులైనా ఈ ఐశ్వర్య తెచ్చి లేకపోతే ఎత్తుకొచ్చి మరీ నీ పెళ్లి చేస్తుంది. ఇందులో తిరుగులేదు. వద్దక్క, వద్దు. నువ్వు చేసిన ప్రామిస్ ను వెనక్కి తీసుకో. సాత్విక్, ఐశ్వర్య ఆల్రెడీ నీకు ప్రామిస్ చేసేసింది. సింహం ఒక కాలు ముందుకేసింది అంటే వెనక్కి చూడదు. ఐశ్వర్య కూడా అంతే. నీ ప్రేమని గెలిపించి తీరుతుంది, అంతే. సాత్విక్, నువ్విక ఆ విషయం వదిలేసి కాన్ఫిడెంట్గా వర్క్ మీద దృష్టి పెట్టు. అక్క, పదమని లోపలికెళ్దాం. పాపం పసివాడు ప్రేమ కోసం వలలో పడిపోయాడు.
గుండెపై రోకలి పోటు అంటే ఇదేనేమో. ఒరే శ్రావణ్, చెప్పేది వినపడుతుందా? ఒరే శ్రావణ్, చెప్పేది వినపడుతుందా? ఏం వినిపిస్తుంది? వాళ్ళని అలా గారపం చేసి ఏది కావాలంటే అది కొనిచ్చి నెత్తిరెక్కించుకున్నారు. ఇప్పుడు దిగమంటే దిగుతాడా? చూడండి, అమ్మా నా ఎదురు గుండెపీడి సిగరెట్స్ కాలుస్తున్నాడు. వీడికి మన మీద భయం భక్తి ఇలా ఏడ్చాయి. ఒరే శ్రావణ్, 1 minute డాడీ. యా, సక్సెస్. ఒరే శ్రావణ్, ఇప్పుడు చెప్పండి డాడీ. నీతో మమ్మీకే నాకు చాలా భయంగా ఉందిరా. ఎప్పుడు ఏ కొంప ముంచుతావోనని టెన్షన్తో బుర్రలు బద్దలైపోతున్నాయి. వీడు డ్రగ్స్ కి అలవాటు పడే వరకు మీరు పట్టించుకోలేదు. ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరిగేవారు. మమ్మీ, అవన్నీ మానేశానని నీకు ప్రామిస్ చేశాను కదా. ఇదొకటి ఉంది కదా. రేయ్, ఇక్కడికి వచ్చాక నీ పద్ధతులు మార్చుకుంటానని ప్రామిస్ చేశావు, కానీ ఆ పద్ధతులు ఏం మార్చుకున్నట్టు మాకు కనపట్టలేదు. అయ్యో డాడీ, నేను చాలా మారిపోయాను. మీనాక్షి లవ్లో పడ్డాక పూర్తిగా మారిపోయాను. నన్ను నమ్మండి. ఏం మారావు? ఇందాక నుంచి మీరు చెప్పింది వినిపించుకుంటున్నావా? మమ్మీ, నేను ఇందాక నుంచి ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏది? ఆ ల్యాప్టాప్ ముందు కూర్చోవడమా? అవును, అదే నాకు ముఖ్యమైన పని. సరే, ఈరోజు నేను యుఎస్కి వెళ్తున్నాను. అక్కడున్న మన బిజినెస్లన్నీ హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ పనులన్నీ ఫినిష్ చేసుకుని వస్తాను. అమ్మ నీకు తోడుగా ఉంటుంది. అలాగే డాడీ. మేడ్చల్లో ఆల్రెడీ మన ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉండు. అలాగే డాడీ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీనాక్షి ఇప్పుడు అలేఖి గారింట్లో ఉంటుంది కదా, అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను కలుసుకుంటూ ఉండు. అక్కడ ఎక్స్ట్రాలు మాత్రం చేయకు. అలేఖి గారంటే ఇక్కడ అందరికీ గౌరవం. ఆ రెస్పెక్ట్ ఆవిడికి మన మీద కూడా ఉండేలా ప్రవర్తించు. అలేఖ్య గారికి దగ్గర అవడానికి ప్రయత్నించు. ఇక్కడ మనం బిజినెస్లో సెటిల్ అవ్వడానికి ఆవిడ ఎంతో ఉపయోగపడుతుంది. అయ్యో డాడీ, నేను ఆ పని మీదనే ఉన్నాను. తమ్ముడు తమ్ముడు అంటూ ఆవిడ నన్ను వదలడం లేదు. అక్కడే భయం వేస్తుంది, నువ్వేమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆవిడ నిన్ను వదిలించుకుంటుందని. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, అలేఖ్యక్క నాకు దగ్గరయ్యి నా కోసం ఏదైనా చేసేలా చేయకపోతే అప్పుడు చూడండి. వెరీ గుడ్. ఏమండో శ్రీమతి గారు, మీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే, వీణ్ణి బాగా చూసుకుంటే చాలు. సరే, వస్తాను డాడీ. ఎక్కడికి? అక్క దగ్గరికి. బాయ్ డాడీ, హ్యాపీ జర్నీ. ఇట్స్ ఓకే. సరే, మీరు పదండి, ఫ్లైట్ కి టైం అయింది. లగేజ్ సర్దుతాను. ఓకే. చాలా బాగుందక్క. భావనగా చూస్తుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. రా.
పర్ఫెక్ట్. నమస్తే మేడం. సార్ సూర్యనారాయణ గారు, మీరిప్పుడు నా బిజినెస్ పార్ట్నర్, ఒకప్పటి వర్కర్ కాదండి. అలేఖ్య, నా కంపెనీ కోసం పనిచేయటం ఇంపార్టెంట్. అది ఏ పని అనేది చూడను, నాది ఏ పోస్ట్ అనేది చూసుకోను. బావా నువ్వు చాలా గ్రేట్ బావా. వరదా నీ కూడా వచ్చాయి పని? పాపం రాదు, సూర్య అని ఈ పని కోసం తీసుకొచ్చుంటాడు. అనేతో 1 రోజులుంటే అన్ని పనులు నేర్పేలా ఉన్నాడు వదిన. ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళని ఎక్కడా చూడలేదు వదిన. డే అండ్ నైట్ ఈ కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు. మనకి అన్నం పెట్టేదానికోసం మనం రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తే గానీ దాని రుణం తీర్చుకోలేం. మూర్తి, అరగంటకి మిషన్ ఆన్ చేయండి. శ్రవణ్, ప్రాబ్లం సాల్వ్డ్. ఓకే సార్. ఏం లేదు అలేఖ్య, ఈ పనికి ముంబై నుంచి మెకానిక్స్ని రప్పించాలి. వాళ్ళకి మళ్ళీ ఫ్లైట్ టికెట్స్, స్టార్ హోటల్లో రూమ్స్, మొత్తం 1,00,000 వదిలిపోతుంది. నేను కొంచెం కష్టపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని తెలుసు. అందుకే ఉదయం నుంచి రంగంలో దిగి సాల్వ్ చేశాను. థ్యాంక్ యూ సూర్య. చూడు శ్రావణ్, ఇది మన కంపెనీయే కదా. మీ అక్క చూడు, నేనేదో పరాయి ఉండనట్టు థ్యాంక్స్ చెప్తుంది. ఎక్కడైనా స్థాయికి మెచ్చి ఫోర్స్ కొడతారు, కానీ నువ్వు స్థాయికి తగ్గి పనిచేసావు కదా అనియా, అందుకే వదిన థ్యాంక్స్ చెప్తున్నారు. ఓ అలాగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మేము ప్రిపేర్ చేసిన మెయిల్స్ అని చెక్ చేస్తే పంపిస్తాం. సూర్య, నువ్వు చెక్ చేయలేదా? లేదా అలేఖ్య, నువ్వు చెక్ చేయి. మన కంపెనీకి కొత్త మిషన్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఆ రిప్రజెంటేటివ్స్ వచ్చారు, నేను మాట్లాడొస్తాను. ఓకే. శ్రవణ్ రా. లైఫ్ పార్ట్నర్గా నేను నీకే మార్క్స్ వేయను, కానీ నా బిజినెస్ పార్ట్నర్గా నీకు 100కి 200 మార్క్స్ వేస్తాను. నీలాంటి వాళ్ళు నాకు ఎక్కడ దొరుకుతారు సూర్య? మేనేజర్ గారు, ఏంటి ప్రాబ్లం? అదే తెలియట్లేదు మేడం. సడన్ గా వైరస్ వచ్చింది. వైరస్ వచ్చిందా? అరే, ల్యాప్టాప్ లో కూడా ఓపెన్ కావడం లేదు. మేడం, మన కంపెనీలో ఉన్న కంప్యూటర్స్కి ల్యాప్టాప్స్కి వైరస్ పట్టేసింది మేడం. ఎందువల్ల? ఇంతకు ముందు మనకు కావాలని Q234 సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేశాం మేడం.
అది ఎప్పుడూ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కదా అనుకున్నాం. కానీ ఆ సాఫ్ట్వేర్ ప్లేస్లో ఎవరో వైరస్తో ఉన్న డూప్లికేట్ సాఫ్ట్వేర్ని పెట్టారు మేడం. మన వాళ్ళు అదే ఒరిజినల్ సాఫ్ట్వేర్ అనుకుని దాన్ని డౌన్లోడ్ చేశారు మేడం. దాంతో మొత్తం కంప్యూటర్స్కి ల్యాప్టాప్లకి వైరస్ పట్టేసింది మేడం. ఓ మై గాడ్, ఇప్పుడు ఈ వైరస్ ని పోగొట్టడం ఎలా? అక్క ఒక్క నిమిషం నన్ను చూడనివ్వండి. చూడు. శ్రావణ్ కూర్చుని చూడు. పర్లేదక్క. ఏమొద్దు, నువ్వు కూర్చుని చూడు. పర్లేదక్క. కూర్చో. అక్క మీ కంప్యూటర్ ఓపెన్ అయింది, మొత్తం వైరస్ తీసేసాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్, వెరీ గుడ్. ఇట్స్ ఓకే అక్క. మేము వైరస్ తీయడానికి చాలా ట్రై చేశాం, కనీసం ఫార్మేట్ చేయడానికి కూడా వీలు పడలేదు. మీరు చాలా ఈజీగా వైరస్ తీసేశారు. ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు ఎలా డిలీట్ చేయాలో ఆ టెక్నిక్ని నేను మీకు కూడా నేర్పుతాను. ఓకే సార్. శ్రావణ్, వీటిలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అవునక్క, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది డూప్లికేట్ సాఫ్ట్వేర్స్ పెట్టి అది డౌన్లోడ్ చేస్తే వైరస్ వచ్చేలా చేస్తుంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని తీసేయాలి, లేకపోతే ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అవుతాయి. ల్యాప్టాప్ కూడా ఓపెన్ అయిందక్క. చూడండి అక్క, ఒక్క ఫైల్ కూడా మిస్ కాకుండా మొత్తం వైరస్ తీసేశాను. కూర్చోండి అక్క. థ్యాంక్స్. వెరీ గుడ్ శ్రవణ్, వెరీ గుడ్. నా బుర్రే ఒక టెక్నాలజీ అక్క. మీరు ఆ సాఫ్ట్వేర్నే ఎక్కువగా డౌన్లోడ్ చేస్తారని తెలిసి నేనే డూప్లికేట్ సాఫ్ట్వేర్ని పెట్టి బై మిస్టేక్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ వచ్చేలా ప్లాన్ చేశాను.